అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఎప్పుడైనా గమనించారా, లేట్గా వచ్చిన వాళ్ళకే లేట్ అయిపోతుంటుంది. లేట్గా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంట, లేట్ అవుతుంది. ఎందుకంటే ముందున్న ఆరాధన, ముందున్న సన్నిధి అనుభవించలేదు కాబట్టి, కరెక్ట్గా వాక్యం వచ్చేసరికి ముందున్న హృదయము సిద్ధపడలేదు కాబట్టి ఇప్పుడు వారికి లేట్ అయిపోతుంటుంది. ఎనీబడీ ఈజ్ ఇన్ అ రష్? సో ఐల్ ట్రై టు బీ వెరీ క్విక్. ఈరోజు వాక్యము వింటుండగా కేవలము వినడానికి మాత్రము కోసమే వినొద్దు. పౌలు ఏమంటాడంటే, మీరు ఈ పాటికి వాక్యము బోధించాల్సిన స్థితిలో ఉండాలి. కానీ ఎక్కడున్నారంట? పాలు దాగే పసిపాపల్లాగా ఇంకా ఆ స్థానములోనే ఉన్నారంటారు. ఈరోజు మీరు నాకు సమయం ఇచ్చినట్లయితే పెంతెకోస్తు గురించి వివరించుకున్న తర్వాత మీరు స్వీకరించడం మాత్రమే కాదు, కానీ ఇతరులకు బోధించే స్థాయిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. పెంతెకోస్తు గురించి ప్రశ్నలు అడిగిన, పరిశుద్ధాత్మ గురించి ప్రశ్నలు అడిగిన, భాషల గురించి ప్రశ్నలు అడిగిన, ఏ ప్రశ్న అడిగినా కూడా బోధించే స్థాయిలో మీరు అందుదురుగాక. హల్లెలూయా. కొంతమంది ఇంకా వింటున్నారు మొదటిసారి, నో ప్రాబ్లం. మళ్ళీ విన్నప్పుడు మా ఆశ ఏంటంటే, ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీరు బోధించే స్థాయిలోకి వెళ్ళగలగాలి. మనము వాక్యము వింటున్నప్పుడు వాక్యంలో పౌలు ఒక మాట అంటాడు, ఏంటంటే, సాతాను మిమ్మల్ని మోసం చేస్తుందేమో అని నాకు భయంగా ఉంది అంటాడు. ఏ విషయంలో? 2 కొరింథీలో 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నంట. ఆ రోజు సర్పము ఎలాగైతే అవ్వను మోసగించిందో, ఈరోజు అదే విధంగా మిమ్మల్ని మోసపరుస్తుందేమో అని నేను భయపడుతున్నాను అంది. ఈరోజు చెట్టు లేదు, పండు లేదు, మనం ఏదో తోటలో లేము, పాము వచ్చి మనతో మాట్లాడితే వినే ధైర్యం కూడా మనకు లేదు. ఎలా మోసపోతాము? ఏమంటుందంటే, ఆ రోజు అవ్వకు ఒక గ్రుడ్డితనం కలగజేసింది దేవుని గురించి, ఆయన యొక్క చిత్తము గురించి. అలాంటి గ్రుడ్డితనము మీరు కలగజేసుకొని, లేదంటే అలాంటి గ్రుడ్డితనంలో మీరు ఉండి మీరు కూడా మోసపోతారేమో అని పౌలు పడవలు మునిగిపోయినా భయపడలేదు, పాము వచ్చి కరిసినా భయపడలేదు, కానీ దీని గురించి భయపడుతున్నాడంట. ఎందుకు? ఇంత సంఘాన్ని నేను నూతన నిబంధనలో కట్టిన తర్వాత ఈ వాక్యముని అర్థము చేసుకోకుండా, ఈ వాక్యపు వెలుగులో వారు ఉండకుండా మీరు తప్పిపోతారేమో అని భయపడుతున్నాడంట. హల్లెలూయా. పౌలుకు చెప్దామా, భయపడొద్దు అని. మా సంఘము అలాంటి సంఘము కాదు. హల్లెలూయా. మోసపోయే సంఘము కాదు, వెలిగించబడిన సంఘం. ఆమేన్. సో విన్నప్పుడు మీరు బోధించడానికి వింటున్నారంటే దానిలో ఉన్న సమస్తమైన ప్రత్యక్ష జ్ఞానము మీరు పొందుకోవాలి. చూడండి, కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. వాక్యం అర్థం చేసుకోవడానికి ఏముండాలంట? ప్రత్యక్ష జ్ఞానం, అంటే ఆత్మ ఇచ్చే జ్ఞానము మనందరికీ అవసరం. కొంతమంది అంటే ఈ చర్చ్లో కాదు, వేరే చర్చ్లో పడుకోవడానికి వస్తారు. మన సంఘంలో అందరు వింటారు, ఎవరు పడుకోరు. వేరే చర్చ్ గురించి మాట్లాడుతున్నాను. వారు ఏంటంట, పడుకోవడానికి లేదంటే ఆఖరిలో ఆమేన్ అనడానికి, చెయ్యేస్తే ప్రార్థించడానికి వస్తారంట ఆ సంఘంలో. ఈ మధ్య ఒక అతను చెప్పాడు, ఒకరు చూసి, అక్క అతను సినిమా హాల్కి వెళ్ళడం నేను చూశాను అక్క, నిజం అక్క అన్నాడు. పిలిచాను, ఏంటి సినిమాస్కి వెళ్తున్నావు అంటే, అవునక్క సినిమా హాల్కి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే బాగా నిద్ర వస్తుంది, నాకు చల్లగా ఉంటుంది, అందుకనే వెళ్తున్నా అంటాడు. కొంతమంది కూడా ఇక్కడికి వస్తే బాగా నిద్ర వస్తుంది అంట, అందుకే వస్తున్నాను అన్నవారు మన సంఘంలో లేరు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము మాట్లాడుకుందాం. పెంతెకోస్తు గురించి మనం మాట్లాడదాం. పెంతెకోస్తు అనే పదము మనం మొట్టమొదటిసారిగా నూతన నిబంధనలో చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 1వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. ఈరోజు ఏం దినము? పెంతెకోస్తు దినం. ఏం చేస్తున్నాం? మనం అందరము ఒక చోట కూడి ఉన్నాము. పెంతెకోస్తు రోజు వారందరూ ఒక చోట కూడి ఉండినప్పుడు
ఆకాశము తెరవబడి ఒక గొప్ప అద్భుత కార్యము వారిలో జరిగిందంట. యేసు నామములో అలాంటి కార్యము మనము ఈరోజు చూచుదుము గాక. ఈ పెంతెకోస్తు గురించి మనం ధ్యానించినప్పుడు, పెంతెకోస్తు అనేది నూతన నిబంధనలో మొదటిసారిగా రాలేదు. పాత నిబంధన నుంచి కూడా పెంతెకోస్తు అనే పండుగ యెహోవా దేవుడు ఇజ్రాయేళ్ళకి ఇచ్చాడంట. ఇజ్రాయేళ్లకు అనేకమైన పండుగలు ఉంటాయి. మీరు కొన్ని పండుగల పేర్లు వినుండొచ్చు. ఒకటేంటి, పస్కా పండుగ, ఓకే, ఇంకొకటి గుడారాల పండుగ వినుంటారు. అలాగే ఈ పెంతెకోస్తు కూడా వారికి ఒక పండగగా ఇచ్చినప్పుడు కొన్ని ఆచారాలు వారికి ఇచ్చారు. ఈ పండుగలో ఏం చేయాలి, ఇంకో పండుగలో ఏం చేయాలి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు దాని ప్రకారం వారు ఉండేవారు. అయితే ఇందాక నేను చెప్పిన ప్రకారం పాత నిబంధన నెరవేర్చబడింది. ఈరోజు పెంతెకోస్తులో ఇజ్రాయేల్ కూడా ఈరోజు కూడా జరిపించుకుంటారు వాళ్ళు పెంతెకోస్తు. అయితే వారేం జరిపించుకుంటారు, వారి ఆచారాలు, మోషే రాసిన ఆజ్ఞలు ఎలాగున్నాయో అది జరిపించుకుంటారు. కానీ నూతన నిబంధనలో మనం ఉండగా అది నెరవేర్చబడింది. కానీ పాత నిబంధన ఇంకా మనకు ఎందుకుందంటే, పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న కొన్నిటి గురించి అది మనకు చూపిస్తుందంట. ఇట్స్ అ షాడో అండ్ టైపాలజీలో ఇట్స్ అ షాడో ఆఫ్ ద న్యూ కవెనెంట్. సో ముందర ఏం రాబోతుందో అది సాదృశ్యంగా ఆయన పాత నిబంధనలో చూపించాడంట. హల్లెలూయా. సో ఎలాగైతే ఇజ్రాయేలు విడిపించబడి వాగ్దాన దేశంలోకి వెళ్ళారు, ఆకంత మాకెందుకు అంటే, వారిని ఎలాగైతే విడిపించానో నూతన నిబంధనలో పాపములోంచి మిమ్మల్ని విడిపించి వాగ్దానం దేశంలోకి నేను తీసుకెళ్తాను అని చెప్పడానికి ఆ పాత నిబంధనలో ఉన్న ఆ వచనాలు మనల్ని దాని వైపు చూపిస్తున్నాయంట. ఈరోజు కూడా పెంతెకోస్తు పండుగ గురించి మనము చదువుతుండగా మొదటిసారి లేవియకాండము 23వ అధ్యాయంలో యెహోవా దేవుడు వారికి చెప్తున్నాడు, వారు పెంతెకోస్తు దినంలో ఏమి చేయాలి అని. మీరు విశ్రాంతి దినము వరకు మర్నాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. మొదటిగా పెంతెకోస్తు అంటే ఏంటో చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది క్రైస్తవులకు ఇదేంటి, యేసుక్రీస్తు చనిపోయాడు, మీరు శుభ శుక్రవారం అంటున్నారు, ఎందుకు శుభము అంటే జవాబు తెలీదు. పునరుత్థాన ఆదివారమా, ఈస్టర్ ఆదివారమా, ఏది కరెక్ట్, జవాబు తెలీదు. అలాగే పెంతెకోస్తు కూడా, ఈరోజు పెంతెకోస్తు దినం ఏంటి అంటే, పెంతెకోస్తు అనే సంఘం చేసుకునేవారా, ఆ పెంతెకోస్తు దినం మీ చర్చ్లో ఎందుకు చేసుకుంటున్నారు, అండ్ ఎందుకు ఇది ఆచరిస్తున్నారు అని అడిగినప్పుడు మీకు ఒక జవాబు ఉండాలి. దాని యొక్క ప్రత్యక్ష జ్ఞానము, అలాగే దాని గురించి వాక్యంలో ఏముందో కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. సో ఈరోజు మొదటి పెంతెకోస్తు ఎక్కడ చేశారో మొదలు పెట్టుకుంటున్నప్పుడు లేవియకాండంలో మనము చూసినట్లయితే యెహోవా దేవుడు వీరిని ఈ పండగ ఆచరించమంటున్నాడు. వీరు మొట్టమొదటిసారి ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చే సమయం, నిర్గమం అనే సమయంలో వారు పస్కా పండుగను ఆచరిస్తారు. పస్కా గురించి కూడా దేవుడు కొన్ని ఆచారాలు ఇస్తాడు. ఏంటంటే, పులియని రొట్టెను మీరు తినాలి. అంటే ఆ రొట్టె ఇంకా కూడా తయారవ్వలేదు, కానీ అలాంటి రొట్టెను మీరు త్వరగా తినాలి. యూ హ్యావ్ టు హరీ అప్, త్వరగా తిని వెళ్ళిపోవాలి, ఎందుకంటే సమయం లేదు, ఐగుప్తుని దాటి వెళ్ళిపోవాలి. అక్కడ ఆ పస్కా అయిన తర్వాత ఇది అంటున్నాడు, అక్కడి నుంచి 7 వారాలు అంటే సబ్బాతు వారికి 7వ దినం, 7 వారాలు, 7 × 7 49 మర్నాడు అంటే +1 50. పస్కా నుంచి 50వ రోజు మీరు ఈ పండుగను జరుపుకోవాలి. అయితే ఈ పండుగకు హిబ్రీ భాషలో, వారి భాషలో షావుట్ అని ఉంటుంది. అయితే ఆ పదము హిబ్రీయులకు చెందింది. యూదుల్లో ఉన్నప్పుడు గ్రీకు భాషలు మాట్లాడే యూదులు కూడా అక్కడ ఉన్నారు. వారు ఈ పదానికి ఏమన్నారంటే 50 రోజుల తర్వాత వస్తుంది. పెంట అంటే 50, కాబట్టి దీన్ని పెంతెకోస్తు అని గ్రీకులు, అక్కడున్న గ్రీకు మాట్లాడే యూదులు దానికి ఆ పేరు పెట్టారంట. సో వీరందరూ కూడా ఈ పెంతెకోస్తు పండగకు తయారవుతున్నప్పుడు ఒక ముఖ్యమైన తేడా మనం చూస్తే, పస్కా పండుగ ఆచరించినప్పుడు మీరు పులియని రొట్టె తినాలి, ఆ రొట్టె ఇంకా సరిగా అవనప్పుడే తినాలి అంటున్నాడు. అదే పెంతెకోస్తు దగ్గరకు వచ్చామనుకోండి, అల్లాడించు పనను మీరు తెచ్చి దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. నెక్స్ట్ వర్స్, 7వ విశ్రాంతి దినం వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలను. నెక్స్ట్ వర్స్,
మీరు ఈ నివాసంలో నుండి తూములో 2 10 పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చాలి. పస్కాలేమో పులియొద్దు అంటున్నాడు, పెంతెకోస్తు రోజేమో పులియాలి అంటున్నాడు. ఏంటి పులిసే రొట్టె ఏంటి, పులియని రొట్టె ఏంటి? అదేంటో అర్థం కాకుండానే యూదులు ఆచార రీతిగా ఆ పండుగలన్నీ జరిపించుకుంటూ పోతున్నారు. కానీ ఈరోజు మనకు దాని యొక్క నెరవేర్పు ఉంది, అలాగే ప్రత్యక్ష జ్ఞానము కూడా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పెంతెకోస్తు అలాగే నూతన నిబంధనలో మొదటి పెంతెకోస్తు గురించి ఒక నిమిషం నేను వివరించి ముందుకెళ్తాను. మొట్టమొదటిసారి వారు పెంతెకోస్తు ఎప్పుడు జరిగించారు? పస్కా రోజు ఐగుప్తును వదిలి వెళుతుండగా అక్కడి నుంచి 50 రోజులు కౌంట్ చేసినప్పుడు వారు మౌంట్ సైనాయి అంటే సినాయి పర్వతము దగ్గరికి వచ్చారు. 50వ రోజుకి వారు సినాయి పర్వతము దగ్గర ఉన్నారంట. మొదటి పెంతెకోస్తు సినాయి పర్వతము దగ్గర జరిగింది. అప్పుడు మోషేని దేవుడు సినాయి పర్వతం మీదకి పిలిచి ఆజ్ఞలు ఇస్తాడు. అయితే మోషే చాలా రోజులు అయిపోయింది, వెళ్ళిపోయి ఏమైందో అర్థం కాదని అహరోన్ ఏం చేస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి ఒక దూడను తెచ్చి అక్కడ వారు ఒక దేవతగా దాన్ని కొలవడం మొదలు పెట్టినప్పుడు, ఏ దేవుడైతే ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడో ఆయనను మర్చిపోయి ఒక దూడని తయారు చేసుకొని దాన్ని కొలుస్తుంటే మోషే కిందికి వచ్చి చూసినప్పుడు చాలా నొచ్చుకుంటాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఇన్ని సంవత్సరాల బానిసలోంచి నీ దేవుడు నిన్ను తీసుకొని వస్తే ఆయనను వదిలేసి దూడని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు అని. అప్పుడు దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు మోషేకి, ఏంటంటే నువ్వు నా కోసము లేవీయులను ప్రత్యేకపరచు. అంటే వీరు దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ లేవీయులు ప్రత్యేకపరచబడిన తరువాత వీరు చేసిన పనికి కొంతమందిని సంహరిస్తారు. 3000 మంది అక్కడ ఆ రోజు సంహరించబడతారు. ఇది మొదటి పెంతెకోస్తు. ఆ రోజు మోషే 10 ఆజ్ఞలు రాతి పలుకల మీద రాసుకొని వస్తాడు. ఇది పాత నిబంధనలో జరిగిన మొదటి పెంతెకోస్తు. ఆ తరువాత ప్రతి సంవత్సరము ఈ పెంతెకోస్తు ఆచార రీతిగా వారు ఏం చేస్తారంటే పంటను తీసుకొని వస్తారు. వారికి కలిగిన పంటలోంచి ప్రథమ ఫలము తెచ్చి దేవుని ముందు నైవేద్యంగా దాన్ని ప్రత్యేకపరుస్తాడు. అంత మాత్రమే కాదు, గోధుమలను తీసుకొస్తారు. అంత మాత్రమే కాదు, 2 రొట్టెలను కూడా బాగా కాల్చి వాటిని పులిసిన తరువాత 2 తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇది వారి ఆచారం. ఇది ప్రతి సంవత్సరము జరుగుచుండగా యేసుక్రీస్తు వచ్చేసరికి, యేసుక్రీస్తు పస్కా సమయంలో ఆయన శిలువ మీద మరణించాడు. ఎంతమంది జ్ఞాపకం ఉంది? సో పస్కా రోజు ఆయన శిలువ మీద మరణించాడు. అక్కడి నుంచి 50 రోజులు అంటే ఆయన పునరుత్థానమైనప్పటి నుంచి 50 రోజులు పెంతెకోస్తు దినం వారు జరుపుతుండగా నూతన నిబంధనలో ఇప్పుడు ఒక నూతన ఆజ్ఞ యేసుక్రీస్తు వాడికి ఇస్తున్నాడు. ఈ పెంతెకోస్తు రోజు మీరు ఈ పనులను లేకపోతే ఈ రొట్టెలను ఇవన్నీ కాదు, మీరు ఒక దగ్గర ఉండి మీరు ఎప్పుడైతే అక్కడ ఒకే ఆత్మతో ఆరాధిస్తారో ఆ రోజు నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను అని నూతన నిబంధనలో మొదటి పెంతెకోస్తు రోజు మొట్టమొదటి సంఘము ఆరంభము మనము చూస్తాం. అయితే 2 పెంతెకోస్తులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మళ్ళీ నూతన పెంతెకోస్తును దేవుడు తీసుకొని వచ్చాడు? మొదటి పెంతెకోస్తు మనం చూసినట్లయితే ఎక్సోడస్ 32 అంటే నిర్గమకాండము 32వ అధ్యాయంలో అది జరిగింది. ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ద టేబుల్. మనము ఈరోజు ఆచరించే పెంతెకోస్తు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో జరిగిన పెంతెకోస్తు ఆదివారంగా మనం పాటిస్తున్నాం. మొదటి పెంతెకోస్తులో ఏమైంది? వారు దూడను ఆరాధించారు. కానీ 2వ పెంతెకోస్తులో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. మొదటి పెంతెకోస్తు 50 రోజులు అంటే సినాయి పర్వతం దగ్గర జరిగింది. ఈ నూతన పెంతెకోస్తు మేడగది యెరూషలేములో జరిగింది. మొదటి పెంతెకోస్తు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ నూతన నిబంధన పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆజ్ఞలు వారి హృదయముల మీద రాశాడంట. హల్లెలూయా. మొదటి పెంతెకోస్తు రోజు కూడా సినాయి పర్వతం దగ్గర ఉరుములు అలాగే మెరుపులు మేఘము అన్నీ వినబడ్డాయి. ఈ మొదటి పెంతెకోస్తు నూతన నిబంధనలో కూడా అగ్ని నాలుకలు గొప్ప గాలి వారు చూశారు. అయితే మొదటి పెంతెకోస్తులో విగ్రహారాధన జరిగింది. కానీ నూతన నిబంధన పెంతెకోస్తులో అనేకులు దేవుని యందు బాప్తీసము పొందడం జరిగింది. హల్లెలూయా. సో మొదటి పెంతెకోస్తు ద్వారా ఏమొచ్చింది? 3000 మంది మరణించారు.
కానీ నూతన నిబంధన పెంతెకోస్తు ద్వారా 3,000 మంది ఒకే రోజు దేవుని యందు బాప్తిసము పొంది మొట్టమొదటి సంఘము డే 1 ఇనాగ్రేషన్కే 3,000 పీపుల్ ఉన్నారంట. హల్లెలూయా. మొదటి పెంతెకోస్తు తీర్పుకు సాదృశ్యం, రెండవ పెంతెకోస్తు ఆయన కృపకు సాదృశ్యం. మొదటి పెంతెకోస్తు పాత నిబంధన ద్వారా జరిగింది, రెండవది అంటే ఈ నూతన పెంతెకోస్తు కొత్త నిబంధన ద్వారా జరుగుతుంది. మొదటి పెంతెకోస్తు మోషే తీసుకొని వచ్చాడు, రెండవ పెంతెకోస్తు యేసు తన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మతో తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అయితే వీరు పెంతెకోస్తు రోజు చేసే ప్రతి ఆచారంకి నూతన నిబంధనలో ఏదో ఒకటి దాని నెరవేర్పు ఉంటుందని మనం చూసాం. అయితే ఆయన ఈ యొక్క గోధుమను మొదటి ఫలము ప్రథమ ఫలము తీసుకొని రావడము, ఈ 2 రొట్టెలు ఉంచడం నూతన నిబంధనలో దేనికి సాదృశ్యం? పులియని రొట్టెకి దేనికి సాదృశ్యం? పులియని రొట్టె దేనికి సాదృశ్యం? పులియని రొట్టె అంటే చెడు, ఈస్ట్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని చెడుది యాడ్ చేసినప్పుడు అది పులుస్తుంది, ఆ చెడును తీసేసినప్పుడు అది పులవదు. అంటే పస్కా పండుగ రోజు ఒక చెడు ఆయన అక్కడ ఉన్నది తీసివేశాడు. పెంతెకోస్తు రోజు ఆ చెడు లేకుండా వారికి ఒకటి ఇచ్చాడు. ఈ పులియని రొట్టెకు సాదృశ్యం ఏంటంటే పస్కా పండుగ రోజు క్రీస్తు బలి అయినప్పుడు ఏదైతే వారిని పులియ చేస్తుందో, ఏదైతే చెడు తీసుకొస్తుందో, ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువకు మేకులతో కొట్టాడు. పెంతెకోస్తు రోజు ఏదైతే జీవాన్ని ఇస్తుందో అది ఆయన ఇచ్చాడంట, అది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో పెంతెకోస్తు పస్కా రోజు ఆయన చనిపోయాడు, పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి వచ్చాడు. ఈ పనులు ఏదైతే మొదటి అర్పణగా తీసుకొని వస్తారో అక్కడ కూడా ఒక అర్పణ తీసుకొని వచ్చారు. క్రీస్తు ఆయన చనిపోయాడు, ఒక విత్తనముగా ఆయన మరణించాడు. ఒక పంటగా ఆ 120 మంది మేడ గదిలో ఉన్నప్పుడు వారిని ప్రత్యేకించి వారిని ప్రతిష్ఠించాడు. మనమందరము కూడా ఆ రాబో పంటకు సాదృశ్యంగా. హల్లెలూయా. ఆ 2 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఒకటి యూదులకు, ఇంకొకటి అన్యజనులకు. యూదులకు అన్యజనులకు ఎలాంటి తేడా లేకుండా ఆయన యొక్క ఆత్మను ఆయన ఇస్తున్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? సో పులిసింది ఏంటి? ఏది పులిసింది? ఏది చెడగొట్టింది రొట్టెను? ఆజ్ఞ చంపుతుంది, అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ఏదైతే చంపేస్తుందో అంటే ఏ ఆజ్ఞ, ఏ ధర్మశాస్త్రం అయితే చంపేస్తుందో, ఏదైతే పులింపజేస్తుందో దాన్ని తీసివేశాడు. ఏదైతే మనకు జీవాన్ని ఇస్తుందో ఆ ఆత్మని మనకు ఇచ్చాడంట. ఈరోజు పెంతెకోస్తు దినం రోజు మనకున్న ఈ సంతోషము లేదంటే ఈ నిరీక్షణ ఏంటంటే మనము మరణకరమైన నిబంధన కింద లేము, కానీ నిత్య జీవమిచ్చే నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి కృపకు నిలిచి ఉన్న నూతన నిబంధనలో మనం ఉన్నాం. కాబట్టి ఈ పెంతెకోస్తుని మనము జరుపుకుంటున్నాం. పెంతెకోస్తు ఆదివారం రోజు జరిగిన ఒక క్రియ ఏంటంటే వారందరూ 120 మంది ఒకే స్థలములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడము మనము చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం అది మొట్టమొదటిసారి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివే లోపే మీకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం అవుతాడు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం పెట్టండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. హల్లెలూయా. ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఆత్మ ఉండడం మాత్రమే కాదు, కదులుతుంది. ఆ రోజు కదులుతున్న ఆత్మ ఈ రోజు కూడా మన సంఘంలో, ఈ సర్వీస్లో ఆత్మ కదులుతున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఉన్నాడు, ఆయన తండ్రి కుమారుడితో సమానముగా ఉన్నాడు. అయితే పెంతెకోస్తు రోజు ఆత్మ పరిశుద్ధాత్మ గురించి ధ్యానము చేసినప్పుడు గొప్ప ధ్వనిలాగా, శబ్దములాగా, లేకపోతే అగ్నిలాగా మనము అపోస్తుల కార్యంలో మనం చదువుతాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని లేదంటే ఆ యొక్క అనుభవం మాత్రమే కాదు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు,
అన్న ఒక ప్రత్యక్ష జ్ఞానం మనకు కలుగుతుందో, అక్కడి నుంచి మన జీవితంలో మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే ప్రతి పనిని కానీ మన జీవితంలో మనం ఒక మార్పు చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద మొదటి నుంచి ఉన్నాడు. ఎలాగైతే యేసుక్రీస్తు కూడా మొదటి నుంచి ఉన్నాడు. మీరు పాత నిబంధనలో చదివినట్లయితే అందరూ కూడా ఒకే బండ నుంచి వారు జీవజలాన్ని వారు తీసుకున్నారు. ఆ బండ క్రీస్తే అంటాడు. అలాగే పాత నిబంధనలో కూడా ఎప్పుడైతే ఆత్మ ఈ లోకానికి వచ్చాడో ఆయన పని ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడంట. కానీ పెంతెకోస్తు రోజు ఒక వాగ్దానముతో వస్తున్నాడు. ఏ ఆత్మ అయితే భూమి మీదకి వస్తున్నాడో ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఇక ఎన్నడూ నిన్ను వదిలిపెట్టడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పై ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఆత్మ వచ్చేది కేవలం కార్యం చేసి వెళ్ళిపోవడానికి కాదు. ఆయన ఏమంటే ఫర్ ఎవర్, ఎల్లప్పటికీ కూడా ఈ వాగ్దానం ఇచ్చే ఆత్మ నీతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క పరిచర్య పెంతెకోస్తు రోజు ఆయన మొదలు పెట్టాడంట. చాలామంది వాక్యం గురించి మాట్లాడతారు. వెరీ గుడ్. వాక్యము మనకు జీవాహారము. వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆత్మ లేకుండా వాక్యము లేదు. మొదటి నుంచి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసే ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు శరీరధారి అయి, ఎప్పుడైతే వాక్కు శరీరధారి అయి లోకానికి వచ్చాడో మరియా గర్భములోంచి పుట్టడానికి, అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మరియా గర్భము ధరించిందంట. అంటే వాక్యము ఆత్మ ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు కలిసి పనిచేశారు. కాబట్టి వాక్యాన్ని ఆత్మని మనము విడదీయలేము, సపరేట్ చేయలేము. ఎప్పుడు వాక్యం ఉంటుందో అక్కడ ఆత్మ ఉండాలి, ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ వాక్యం ఉండాలి. అప్పుడే మనము శక్తివంతమైన క్రైస్తవ జీవితము జీవిస్తాము. ఎందుకంటే కొంతమంది ఏమో వాక్యము అని ఆత్మను మర్చిపోతారు, కొంతమంది ఆత్మ అనే వాక్యము మర్చిపోతారు. కానీ పరిశుద్ధాత్మతో కూడిన ప్రత్యక్ష గల వాక్యము మనం జీవించినప్పుడు మనము శక్తి గల క్రైస్తవాన్ని అనుభవిస్తాం. యేసుక్రీస్తు జీవితంలో కూడా అంతే. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన బాప్తిసం పొందిన తరువాత కూడా ఆయన నీటిలో అందరిలాగా బాప్తిసం పొందాడు. కానీ బాప్తిసం తర్వాత ఏమైందంట, ఆకాశము నుండి ఆత్మ ఆయన మీదకి దిగి రావడము చూశాడు. ఆయన పరిచర్య మొదలు పెట్టాలంటే ఆత్మతో ఆయన మొదలు పెట్టాడు. అప్పటి వరకు కూడా ఆయన పరిచర్యను మొదలు పెట్టలేడు. ఎప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసే వారు అన్నీ చేశారు. సో యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన ఆత్మ ద్వారా నింపబడి ఆత్మతో ఆయన పరిచర్య మొదలుపెట్టి 3 సంవత్సరాలు అక్కడ ఉన్న శిష్యులను ఆయన తయారు చేసి వారికి ప్రత్యక్ష జ్ఞానాన్ని నేర్పించాడు. అలాగే వారికి విశ్వాసము నేర్పించాడు, వారికి అద్భుత కార్యములు నేర్పించాడు, చనిపోయిన వారిని తిరిగి లేవడం కూడా ఆయన నేర్పించి ఆయన వెళ్ళిపోయే సమయంలో వచ్చినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, మీరు నా ఆజ్ఞలన్నీ మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సో ఈ ఆత్మ ఎవరు పొందలేరంట? ఎవరు చూడలేరో, ఎవరు ఎరగరో వారి ఆత్మను పొందలేరు. సో ఈరోజు కూడా వాక్యము ఇంత వివరించి చెప్పడానికి ఎందుకు అంటే, మీరు ఆత్మను ఎరిగినప్పుడు ఆత్మను పొందుకోగలుగుతారు. హల్లెలూయా. ఈ ఆత్మ గురించి ఎప్పుడు వినలేదనుకోండి, పరిశుద్ధాత్మ గురించి సరి అయిన ప్రసంగం విననప్పుడు మనం అది పొందుకోలేము. అయితే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చి మీతో కూడా నివసించును. ఇక్కడ వరకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తును మనం నమ్మినట్లయితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని ఆలయమై ఉందని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. సో అందరూ కూడా యేసుక్రీస్తును స్వీకరించినప్పుడు ఆత్మ మీలో నివసిస్తుంది. నాలో దేవుని ఆత్మ ఉన్నది అని చెప్పండి.
ఎంతమంది దేవుణ్ణి స్వీకరించాడు? యేసుక్రీస్తుని సొంత రక్షకుగా స్వీకరించిన వారందరిలో కూడా ఆత్మ నివసిస్తుందంట. శిష్యులకు కూడా ఇదే చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన మీతో నివసిస్తాడు. చెప్పిన ప్రకారం ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన వారిని కలుసుకుంటాడు. 21వ వచనం, వారందరూ భయపడుతూ ఒక గదిలో ఉన్నప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అని ఊదాడంట. ఏం చేశాడు? ఊదాడు. అప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ వారిలో నివసించడం మొదలుపెట్టింది. శిష్యులు నీటి బాప్తిజం తీసుకున్నట్టు మనకు బైబిల్లో వాక్యాలు ఎక్కడ లేకున్నా కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనేది యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తే వచ్చి ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని ఊదాడంట. వారికి పరిశుద్ధాత్మ వచ్చిందా రాలేదా? వచ్చిందన్న వారి చేతులెత్తండి, రాలేదన్న వారి చేతులెత్తండి. అందరికీ వచ్చింది. ఓకే, యోహాను సువార్త ఈ 20వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఆయన 40 రోజులు ఈ భూమి మీద తనని తాను కనుపరుచుకుంటూ ఆయన చూపించినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందారు. ఇంకా ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది. అప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం మొదలవుతుంది. నేను చెప్పే వాక్యాలన్నీ మీరు రాసుకోవాలి, ఎందుకంటే ఆ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. 1వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆయన ఆరోహణం అయిపోతున్నాడంట. క్రీస్తు వచ్చిన కార్యం ఏంటి? మన పాపముల కొరకు రక్షణ, అలాగే సాతాను యొక్క కార్యములను ఆయన సమాప్తి చేయాలి. ఈ కార్యములు ఆయన చేసేసాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరి కార్యం మొదలవుతుంది? పరిశుద్ధాత్మ దేవుని కార్యము మొదలవుతుంది. అన్నప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చెను, కానీ కొన్ని దినముల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందుదురు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు క్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నారు. యోహాను నీటితో బాప్తిసం ఇచ్చాడు, మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందాలి అంటున్నాడు. 2 బాప్తిసాల గురించి యేసుక్రీస్తు స్వయంగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. రెండు రకాలైన బాప్తిసాలు, 2 ఒకటి కాదు. 2 బాప్తిసాలు ఒకటి కాదు. అయితే ఆయన పరిశుద్ధాత్మ మీరు పొందుడి అని ఊదాడు, వారు పొందుకున్నారు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందాలి అంట. అంటే యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడుతారు. హల్లెలూయా! నింపబడతారు. నివాసం ఉండడం ఒకటి, నింపబడము ఇంకొకటి. సో విత్ ఇన్ అండ్ అపాన్, నీలో ఉంటాడు, నీ పైకి వస్తాడు. ఇవి 2 అనుభవాలు. ఆయన శిష్యులకే చెప్తున్నాడు, మీ అందరికీ కూడా ఈ 2 అనుభవాలు ఉండాలి. ఒకటి నీటి బాప్తిసము, ఇంకొకటి పరిశుద్ధాత్మ బాప్తిసము. నీటి బాప్తిసము సరిపోతుందా అంటే వాక్య ప్రకారము మీరు ప్రశ్నించుకోవచ్చు. ఆయన అంతగా ఆయన ట్రైన్ చేసిన శిష్యులకి పరిశుద్ధాత్మ మాలో ఉండండి అని చెప్పిన తర్వాత కూడా యెరూషలేములో ఆయన ఆరోహణమయ్యాడు, గలిలయలో వారిని కలుసుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? వెళ్ళి యెరూషలేంకి వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోయి అక్కడే ఉండండి, నేను చెప్పిన వాగ్దానం వచ్చే వరకు మీరు అక్కడి నుంచి వెళ్ళొద్దు అంటున్నాడు. ఆయనతో ఉన్నవారికి, ఆయన నీటి బాప్తిసం పొందిన వారికి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది పొందుకోకుండా మీరు కదలకూడదు. అంటే ఇది పొందుకోకుండా కదిలితే దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరదు. నేను ఎందుకు ఎన్నుకున్నాను మిమ్మల్ని? నా కొరకు జీవించడానికి, ఈ లోకంలో నాకు సాక్షులై ఉండడానికి. సో మీరు సాక్షులుగా ఉండాలి. సాక్షి అనగానే ఏదో హతసాక్షి కాదు, అందరూ సాక్షి అనగా మరణించాలేమో కాదు. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు ధైర్యంగా చెప్పడమే ఒక సాక్షిగా ఉండడం. అలాంటి క్రైస్తవ జీవితం జీవించాలి అంటే నీకు
పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తీసము అవసరము. ఆయనతో నింపబడినప్పుడు మీకు శక్తి వస్తుంది అంటది అపోస్తల కార్యం 1:8. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది. సో 2 అనుభవాలు. నీటి బాప్తీసము ద్వారా పరిశుద్ధాత్మ మీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తీసము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడతారు. అర్థమైందా? అర్థమైన వారు ఏం చెప్పాలి? కన్ఫ్యూజన్ ఉందా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? పర్లేదా? సో 2 బాప్తిజాలు. ఒకటేంటి? ఇంకొకటి నీటి బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతావు. 2 ప్రత్యేకమైన అనుభవాలు. ఈ లోకములో శక్తితో నివసించడానికి, పరలోకానికి వెళ్ళడానికి అనట్లేదు. పరలోకానికి వాక్యం ఎవ్వరు మార్చట్లేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. శిష్యులు వెళ్ళేవారా పరలోకానికి? వెళ్ళేవాళ్ళు. కానీ ఇంకొక విషయం, ఎందుకంటే మీరు బాప్తిజం తీసుకోగానే చనిపోవట్లేదు. ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో ఎవరిలాగా జీవించాలి? క్రీస్తు వలె జీవించాలి. జయ జీవితము జీవించాలి. అన్నిట్లో పైగా జీవించాలి. అవన్నీ కూడా ఎలాగ సాధ్యం? నేను ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకొని పరిచర్యలో అన్నిటిపై విజయాన్ని పొందుకుంటూ నడిచానో, అలాగే మీరు కూడా హ్యూమన్ బీయింగ్ with the help of the power of the Holy Ghost will be able to walk like Jesus Christ. యేసును పోలి నడచాలంటే ఈ శరీరములో పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినప్పుడు మనము ఇక్కడ అలాంటి జీవితము జీవించగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ నేను చాలా నెమ్మదిగా చెప్పాను, అందరికీ అర్థం అవ్వాలని. హల్లెలూయా. తర్వాత వచ్చి మా ఫ్రెండ్ ఇలాగన్నాడు, వాళ్ళు ఇలా ప్రశ్నేశారు, అప్పుడేమవుతుంది, ఇప్పుడే. ఐఎమ్ కవరింగ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ రైటింగ్ డౌన్. అయితే వీళ్ళందరికీ కూడా పైన మేడ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము మనము చూస్తాం. పుట్ దట్ వాస్ యాక్ట్స్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 1. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండున్న ఇల్లంతయు నిండెను. ఇక్కడ చూడండి, అక్కడ పుట్ దట్ వర్స్ అగైన్. బలమైన గాలి వంటి ఒక ధ్వని. బలమైన గాలి కాదు. నిన్న రాత్రి మెరుపులు వచ్చి జిజు అంటారు, అంటే అది మెరుపు కాదు, మీరు చేసిన సౌండ్. సో అక్కడ గాలి ద్వారా ధ్వని రాలేదు, ఆకాశము నుండి ధ్వని వచ్చిందంట. ఆ ధ్వని ఎలాంటిదని చెప్పడానికి బలమైన గాలి అంటున్నాడు. అర్థమైందా డిఫరెన్స్? అంటే ఆ బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి వచ్చింది అంటే అక్కడున్న 120 మందికి మాత్రమే అది వినబడింది. అందరూ వినే ధ్వని కాదు అది. బికాస్ బలమైన గాలితో వచ్చే ధ్వని అయితే బయట ఉన్న వారందరికీ కూడా వినిపించేది. వీరికి మాత్రమే ప్రత్యేకంగా ఈ బలమైన గాలి లాంటి ధ్వని వినబడిందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఈ చెవులతో కాకుండా ఆత్మీయమైన చెవులతో ఎవరు వినలేనివి మనం వినబోతున్నాం. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్. ఈరోజు నేను అదే ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ చెవులు విప్పబడి ఈ లోకము విననివి మీరు వినబోతున్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆ ధ్వని వారు విన్నారంట. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో మనం చూసినట్లయితే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఇక్కడ కూడా అగ్ని జ్వాలలు కాదు, అగ్ని జ్వాలల వంటి. ఎందుకంటే నిజమైన అగ్ని అయితే వారు కాలిపోతారు. కానీ ఇప్పుడు ఏదైనా మనం డిస్క్రైబ్ చేయాలనుకోండి, మనం కొన్ని పదాలు వాడతాము. వారు ఎంత గట్టిగా శబ్దం చేశారు తెలుసా, నా చెవులు పోయినాయి అంటారు. అంటే నిజంగా చెవులు పోలేదు, అది చెప్పడానికి వాడుతున్న పదాలు. సో అగ్ని లాంటిది అంటే ఒక నాలుక, మనిషిని నాలుక 2గా విభాగిస్తే ఎలాగుంటుందో అలాంటిది వారి పైన వచ్చిందంట. ఇది కూడా అక్కడున్న వారు మాత్రమే చూశారు. నీ తలపైన ఏమో ఉంది అంటే, అవును నీ తలపైన కూడా ఏదో ఉంది, వారికే అది కనబడుతుందంట, బయట ఉన్న వారికి అది కనబడలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆత్మీయ నేత్రాలు విప్పబడతాయి. ఇతరులు చూడలేనివి నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. సో ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అది మన మధ్యలో అనేకులు అనుభవించబోతున్నారు.
యోహాను ప్రకటనలో రాసినప్పుడు అదే అంటాడు. నేను పద్మాసు దీవుల్లో పరిశుద్ధ దినమందు పరవశుడై ఉండగా ఒక శబ్దము వింటిని అంటాడు. అది ఈ చెవులతో వినే శబ్దము కాదు. నేను వెనుకకు తిరిగి చూడగా ఆయన యేసుక్రీస్తుని చూశాడు. అది ఈ కళ్ళతో చూసింది ఆయన కాదు. ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ కళ్ళు విప్పబడ్డాయి కాబట్టి ఆయన ప్రకటన రాసిన అధ్యాయం తరువాత ప్రతిసారి ఏమంటాడు? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అంటున్నాడు. అంటే ఆత్మ వచ్చినప్పుడు ఇవన్నీ మీకు వినబడతాయి, ప్రత్యక్ష జ్ఞానం ఇవ్వబడుతుంది, ఇతరులు చూడలేనివి మీరు చూస్తారు. సో విన్నారు, చూశారు, అనుభవించారు. ఏంటి అనుభవించారు? ఆత్మతో నింపబడడం వారు అనుభవించారు. వర్స్ 4, అందరూ పరిశుద్ధాత్మతో. ఎవ్రీబడి సే అందరూ. అంటే అక్కడున్న 120 మంది అందరూ నింపబడ్డారంట. 120 మందిలో ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, కార్యము జరిగించేవాడు, వెళ్ళేవాడు. సంసోను జీవితంలో న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన తాళ్ళతో కడతారో ఆత్మ దిగి వచ్చి ఆ తాళ్ళను అగ్నిలాగా కాల్చివేస్తుందంట. సో అక్కడక్కడ అది పురుషుల మీద మాత్రమే, ఆయన ఎన్నుకున్న వారి మాత్రమే అది అనుభవించారు. కానీ ఈ పెంతెకోస్తు రోజు అక్కడున్న వారందరూ, అంటే పురుషులు, స్త్రీలు, అపోస్తులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ కూడా అపోస్తులు మాత్రమే కాదు, ప్రసంగించేవారు మాత్రమే కాదు, మీరు ఎవరైనా కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక విశ్వాసముతో పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకొని ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు అయితే మొదటిగా ప్రధాన యాజకులు రావాలి, తర్వాత లేవీలు రావాలి, తర్వాత యూదయ గోత్రం రావాలి. అలా కాదు, అందరికీ ఈరోజు నింపబడుతుందంట. హల్లెలూయా. సంఘం అందరూ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో నింపబడబోతున్నారు. హల్లెలూయా. సో ఆత్మతో నింపబడినప్పుడు ఇంకొక కార్యం ఏం జరిగిందంటే, ఆత్మతో నింపబడిన దానికి ఒక ఎక్స్ప్రెషన్, అంటే అది బయటికి కనిపించేలాగా ఒకటి జరిగింది. ఇప్పటి వరకు వారు ఒకటి విన్నారు, వారు చూశారు, వారు అనుభవించారు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా తెలుసుకునేలాగా ఒక కార్యం జరిగిందంట. ఏంటి? అన్య భాషలతో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అన్య భాషలతో మాట్లాడారో ఆ శబ్దం విని బయట ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. ఎందుకు? ముందున్న గాలి శబ్దము కానీ అగ్ని కానీ వారు చూడలేదు. అన్య భాషలు ఒక్కొక్కరు రమరమరమందరో భాషకరమందరో అనగానే ఏంటి శబ్దాలు, ఏంటి భాషలు అని అక్కడ ఉన్న వారందరూ కూడా బయటికి వచ్చారంట. సో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కరిలాగా ఉంటుంది. కొంతమంది కొన్ని చూస్తారు, కొంతమంది కొన్ని వింటారు, కొంతమందికి ఏడుపు వస్తుంది, కొంతమందికి పులకరింపులు వస్తుంది, ఏదన్నా జరగచ్చు. కానీ ఒకటి మాత్రము ప్రతిసారి జరుగుతుంది. ఏంటంటే అన్య భాషలతో మాట్లాడడం. చూడండి, వాక్యంలో ఏదైనా మనము చదివినప్పుడు దెర్ ఇస్ అ ప్రిన్సిపల్ ఇన్ ద బైబుల్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే అది ఒక్కసారి జరిగితే మళ్ళీ అది జరిగినప్పుడు దాన్ని మనము తప్పకుండా స్వీకరించవచ్చు. ఒకేసారి జరిగిందైతే అది ఒక్కొక్కసారి మనకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషేకి చెప్తాడు దేవుడు, ఏ ఆత్మ అయితే నీ మీద ఉందో 70 మంది మీద అదే ఆత్మను వేస్తానంటాడు. కానీ అది మళ్ళీ జరగలేదు. కానీ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో జరిగిన కార్యము 8వ అధ్యాయంలో జరిగింది, 10వ అధ్యాయంలో జరిగింది, 19వ అధ్యాయంలో జరిగింది. నూతన నిబంధనలో లేదంటే ఈ యొక్క సంఘం స్థాపించబడినప్పటి నుంచి కూడా ఆత్మతో నింపబడడం, భాషలతో మాట్లాడడం అనేది కంటిన్యూస్గా జరుగుతున్న కార్యం. దానిలో మార్పు లేదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలోకి మనకి వెళ్ళినట్లయితే కొర్నీలు దగ్గరికి వెళ్తారు. అప్పటి వరకు ఆ 120 మంది ఎవరైతే ఆత్మను అనుభవించారో వారు యూదులు మాత్రమే అనుభవించారు. ఈ 120 మంది తర్వాత పేతురు ఒకరోజు ఆయన ప్రార్థిస్తుండగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి కొర్నీలు కోసం ప్రార్థన చేయంటాడు. కొర్నీలు ఎవరు? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? యూదులు కాని వారందరూ కూడా అన్యజనులు. అంటే నువ్వు నేను కూడా అన్యజనులే. యూదుడైన నేను కొర్నేలింటికి వెళ్ళడమా? వారు అంటరాని వాళ్ళు, వారిని మేము తాకొద్దు, వారిని మేము ముట్టొద్దు. మన భాషలో చెప్పాలంటే మా కులము
కాదు, నన్ను అక్కడికి వెళ్ళమంటావేంటి, వాళ్ళ ఇంట్లోనే మేము అడుగు పెట్టద్దు, వాళ్ళు తాగే దాంట్లోంచి మేము తాగొద్దు అన్నా కూడా దేవుడు హెచ్చరించడంతో పౌలు వెళ్తాడు. దేవుని గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు పేతుర్ని కూడా తోసేసి పరిశుద్ధాత్మ కొర్నేలు ఇంటి మీద ఉన్న వారందరి పైకి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడడం మొదలు పెడతారు. పేతురు ఆశ్చర్యపోతాడు, యూదులైన మాకు మాత్రమే కాదా, వీరందరూ కూడా నేను ఇంకా మాట్లాడుచుండగానే వీరు ఆత్మతో ఎలాగ నింపబడ్డారు. 5వ వచనం, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి అంట. ఈరోజు నువ్వు ఏ కులము, ఏ మతము, ఎలాంటి వారు అయినా సరే యేసు క్రీస్తుని నమ్ముకుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగబోతున్నాడు. హల్లెలూయా. ఇది కొంతమందికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రతిష్ఠించుకున్న వారికి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు భేదము చూపించే దేవుడు కాదు. ఎవరైతే ఈరోజు నాకు ఆత్మచేత నింపబడాలి, నాకు శక్తి కావాలి అంటే వారి మీద దిగి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది భాషల్లో మాట్లాడడానికి భయపడతారు. ఆ భాష నిజమో లేకపోతే సాతాన్ నుంచి వచ్చిన భాష ఏమో, దయ్యపు భాష ఏమో, భాషల్లో మాట్లాడాలా వద్దా, ఏం భాషనో అంటారు. చూడండి, ఈ లోకంలో మనము నోట్స్ వాడతాం కదా, కరెన్సీ. ప్రతి కరెన్సీ కూడా డూప్లికేట్ కరెన్సీ ఉంటుంది, ఫేక్ కరెన్సీ ఉంటుంది, తెలుసా? ఫేక్ కరెన్సీ ఉన్నంత మాత్రాన ఒరిజినల్ వాడడం మానేసావా? ఫేక్ టంగ్స్ ఉన్నంత మాత్రాన ఒరిజినల్ టంగ్స్ మాట్లాడడం మానేస్తామా మనము? హల్లెలూయా. నిజమైన వారు ఎవరైతే దేవుని నమ్ముకొని ఆత్మ కావాలని విశ్వాసముతో అడిగినప్పుడు నువ్వు ఆత్మను పొందుకుంటావు, భాషలతో మాట్లాడతావు. యోహాను సువార్తలో ఆయన ఏమంటాడంటే, ఎవరైనా తండ్రి తన కుమారుడు చేప అడిగినప్పుడు లేదంటే ఆహారం అడిగినప్పుడు ఆయనకి పాము కానీ తేలు కానీ ఇవ్వరు కదా. మరి నీ దేవుడు నువ్వు వచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మను అడిగితే ఇంకేదో ఆత్మ ఇస్తాడు, ఇంకేవో దయ్య భాష వస్తుందని నువ్వు ఎలాగనుకుంటున్నావు? హల్లెలూయా. మీరు భూ సంబంధమైన తల్లిదండ్రులే మంచివి ఇవ్వడము మీకు తెలిస్తే పరలోకమైన నా తండ్రికి ఇంకా మంచి బహుమానాలు ఇవ్వడం తెలీదా? సో అలాంటి ఆలోచనతో ఎంతోమంది భాషలు పొందుకోవడానికి భయపడుతున్నారు. ఈరోజు మీరు పొందుకునేది పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం. హల్లెలూయా. పొందుకోవాలంటే ఏమీ లేదు. మొదటిగా ఆయన ఏమంటాడు, పేతురు మాట్లాడుతుంటే అంటే మాట్లాడాలి, వాక్యము వినాలి. లాస్ట్ 30 minutes ఇంతగా నేను ఎందుకు చెప్పానంటే మీరు ఆ వాక్యము వినాలి. సో మొదటిది మీరు వినాలి. రెండవది మీరు యేసు క్రీస్తును అంగీకరించిన వారై ఉండాలి, దేవుని సొంత రక్షకునిగా. నీటి బాప్తిసముతో అవసరము లేదు. లెట్ మీ క్లారిఫై దట్. కొర్నేలు ఇంట్లో వారు ఇంకా నీటి బాప్తిసం పొందక ముందరే పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత వారు నీటి బాప్తిసం పొందారు. కానీ మొదటిగా జరిగింది ఏంటి? పేతురు వచ్చి వాక్యము బోధించాల్సి వచ్చింది యేసుక్రీస్తు గురించి. అంటే యేసుక్రీస్తుని బోధిస్తుండగానే వారు యేసుని స్వీకరించగానే ఆత్మతో నింపబడ్డారు. ఇంకా నింపబడిన తర్వాత ఇంకా నీటి బాప్తిజం ఎందుకు ఆలస్యమని నీటి బాప్తిజం కూడా ఇవ్వబడింది. సో ఈరోజు మీరు పొందుకోవాలి అంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకోవచ్చు. 4వది మీరు అడగాలి. ఆత్మ బలవంతంగా కార్యము చేయరు. ఆత్మ బలవంతంగా ఏ కార్యము కూడా చేయడు. ఎవరైతే అడుగుతారో వారికి ఇవ్వబడుతుంది. ఆకలిగల వారు, దాహము గల వారిని వారు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మీరు అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు పొందుకోవాలి. ఈ పొందుకోవడం అనే విషయం దగ్గర కూడా చాలామందికి ఈ అవగాహన లేక వారు భాషల్లో మాట్లాడలేకపోతారు. నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ గురించి అనేకమైన ప్రశ్నలు ఉండేవి. పరిశుద్ధాత్మ గురించి వాక్యంలో చదివినా కూడా ప్రత్యక్ష జ్ఞానము లేదు, అనుభవ జ్ఞానము లేనప్పుడు ఎప్పుడైతే నేను ఈ కనిపెట్టుట చేశాను, రక్షణ పొందుకున్నాను, నమ్మాను, తర్వాత అడగడం మొదలుపెట్టాను. అడిగిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం పొందుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నాకున్న ఆలోచన బట్టి, నాకున్న తలంపులను బట్టి. ఇప్పుడు ఆత్మ వస్తే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ దేవుని ఆత్మ, దయ్యమాత్మ.
నేను దేవుని భాష మాట్లాడతానా, సాతాను భాషలు, ఇలాంటి అనుమానాలు. ఇంకొకటి, ఆయన నాకు ఇస్తాడా ఇవ్వడా, ఇంకేమన్నా ఉపవాసం చేయాలా, ఇంకేమన్నా నీతిగా ఉండాలా, ఇంకేదైనా ఎక్స్ట్రా చేయాలా దీనికోసం. ఒకవేళ భాషల్లో మాట్లాడినప్పుడు నేను వెనకకు పడిపోతే నేను తల పగులుతుందా, ఎవరైనా పట్టుకుంటారా, ముందుకు వెళ్తే అందరు ఏమనుకుంటారు, ఇలాంటి అన్ని ప్రశ్నలతో కూడా ఆ బాప్తిసము నేను పొందుకోలేకపోయాను, భాషలో నేను మాట్లాడలేకపోయాను. కానీ దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ప్రామిస్ ఇన్ ద బైబుల్. ఇస్ సెయింగ్ ద లాస్ట్ థింగ్. చూడండి, ఎవరైనా చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి అంటారు. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ద లాస్ట్ వర్డ్, ఆయన వెళ్ళే ముందర ముఖ్యమైన విషయాలు చెప్పి వెళ్తారు. అనవసరం అన్ని మాట్లాడడానికి టైం లేదు. లాస్ట్ ఏం చెప్పాడు? ఇక్కడే ఉండండి, ఆత్మను పొందుకోండి, శక్తితో మీరు భూదగంతముల వరకు సాక్షులై ఉండండి. అంటే ఇది అన్నిటికంటే చాలా శక్తివంతమైన వాగ్దానం. ఇంత శక్తివంతమైన వాగ్దానం నేను పొందుకోకుండా ఎలాగుండగలను? వాళ్ళు చేసినప్పుడల్లా కూడా ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. స్తోత్రం 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 అనుకుంటూ ఉండేదాన్ని, లేదంటే హల్లెలూయా హల్లెలూయా అని ఉండేది, లేకపోతే మౌనంగా ఉండేదాన్ని ఒక్కొక్కసారి ఏమి రానప్పుడు. కానీ ఆయన అపోస్తల కార్యం 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు, పుట్ దట్ వర్స్, ద స్పిరిట్ గేవ్ అట్రెన్స్, గివ్ మీ దట్ వర్స్. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారంట. ఎవరు వాక్శక్తిని ఇస్తున్నారు? ఆత్మ. మాట్లాడేది ఎవరు? మనుషులు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మ మీకు వాక్శక్తిని ఇస్తుంది. ఏమో చెప్పాలి అన్నట్టు మీకు తెలుస్తుంది, కానీ వచ్చి మీ పెదవులను కదపడం, మీ నాలుకను కదప, అది మీరు కదపాలి. ఒక్కొక్కసారి కూడా పొందుకున్నా కూడా అనుమానం ఉండేది, ఇది నేను మాట్లాడుతున్నానా, లేకపోతే పక్కవారు చెప్పేదే రిపీట్ చేస్తున్నానా, లేకపోతే పాస్టర్ చెప్పేది విని 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 అదే వస్తుందా, ఇది నిజంగా భాషనైనా, నేను మాట్లాడాలా వద్దా అని. కానీ ఈరోజు చేతులించినప్పుడు తప్పకుండా మీరు దేవుని యొక్క బహుమానం పొందుకోబోతున్నారు. విశ్వాసంతో వచ్చి స్వీకరించినప్పుడు ఆత్మ మీకు వాక్శక్తినిస్తుంది. ఒక్కొక్కసారి ఒకే పదము రావచ్చు, ఒక్కొక్కసారి ఒక సెంటెన్స్ రావచ్చు, ఒక్కొక్కసారి కొంతమంది జీవ నదులు పారినట్టు గలగల మాట్లాడతారు. చాలాసార్లు నేను 2.5 సంవత్సరాలు స్ట్రగుల్ అయిన తరువాత, ఏ రోజైతే నేను బాప్తిసము పొందుకోవాలని ఇలాగ ఒక క్లాస్ వినడానికి వెళ్ళాను, అది పోయి అదేంటి లంచ్ తర్వాత క్లాస్ ఫుల్గా తిన్నాను. తినేసి ఆ రోజు మా యానివర్సరీ, అంటే మా వార్షికోత్సవం, మంచిగా అన్నీ వండారు ఇంట్లో. తిని వెళ్ళి ఫ్రంట్ రోలో కూర్చున్నా, మత్తుకి అసలు నిద్ర వస్తుంది, కానీ లోపల మాత్రము ఆ కోరిక ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి. అందరూ మాట్లాడుతున్నారు ఇంట్లో, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, ఈ మత్తు వచ్చినా సరే నేను మాత్రం పొందుకోవాలి అని వెళ్ళి ముందర వరుసలో కూర్చొని వినడానికి ఎంత ప్రయత్నించినా 2:30 అయ్యేసరికి ఇంకా కళ్ళు దిగిపోతున్నాయి, ఇంకా కదలట్లేదు శరీరము. ఆయన ఏం చెప్తున్నాడో కూడా ఇంకా వినబడట్లేదు. ఒక్కటే వినబడింది, హల్లెలూయా అనండి అన్నారు. హల్లెలూయా అన్నాను, నేను ఒక్కదాన్నే అన్నాను, ఎవ్వరూ అనలేదు. ఎందుకంటే దాని ముందు పాస్టర్ ఏం చెప్పాడో వినలేదు. ఆయన ఏమన్నాడంటే, నిద్రపోతున్న వారందరూ హల్లెలూయా చెప్పండి అన్నాడు. ఆ ముందు వినబడలేదు, హల్లెలూయా అన్నాను. అనగానే పాస్టర్ ఒక విధంగా నన్ను చూస్తున్నాడు అక్కడి నుంచి, ఏంటి ఈమె చెప్పింది ఏంటి అని. ఇంకా నాకు ఈరోజు ఇంకా మొత్తం పరుగు పోయింది. చర్చ్ అందరూ విన్నారు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే చెప్పాను ఆ రోజు హల్లెలూయా. అందరూ నన్ను చూశారు, అందరూ నన్ను గుర్తుపడతారు. పారిపోదామంటే కూడా ఛాన్స్ లేదు, ఫస్ట్ రో. కొంతమందికి అలా ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇంత టైం అయిపోయి వెళ్ళిపోదామంటే ఫస్ట్ రో తీసుకున్నాను అనేది, నెక్స్ట్ టైం నుంచి లాస్ట్లో కూర్చోవాలని. ఎక్కడి నుంచి పారిపోవాలి, ఎప్పుడు పారిపోవాలి అన్నప్పుడు లోపల నుంచి ఆత్మ మళ్ళీ నివసిస్తుంది కదా, ఆత్మ లోపల నివసిస్తుంది. సర్వసత్యముకు పంపించే ఆత్మ. ఏం పర్వాలేదు, మహా అంటే 200-300 మంది ఉన్నారు. వారు తర్వాత నేను కలుస్తా, వాళ్ళందరూ క్యాంప్ కోసం వచ్చారు, ఇలాగే ఆత్మ కోసము. రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళు ఉంటారో నీతో ఉండరో తెలీదు. వాళ్ళ కోసము నీకున్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు, ఉండు, ఇక్కడే ఉండు అన్నప్పుడు శరీరమేమో చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది, లోపల నుంచి ఆత్మనేమో ఉండు, ఈరోజు నేను నీ కోసము ఇక్కడ ప్రత్యేకపరిచి పెట్టాను, నీకు వాక్యం అర్థం కాకపోయినా, నిద్ర వస్తున్నా, అందరూ నిన్ను వింతగా చూస్తున్నా, నువ్వు మాత్రం ఈరోజు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ అలాగే నిల్చున్నా. ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు అందరూ ముందుకు రండి అన్నాడు. సిగ్గేస్తుంది పాస్టర్ని చూడాలంటే. వెళ్ళి లాస్ట్ పాస్టర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేను వెళ్ళి ఆ కార్నర్కి వెళ్ళాను. నా దగ్గరికి రాకముందే ప్రభువా నింపేసే పాస్టర్ని నేను చూడలేను అనుకుంటున్నాను.
ఆరాధన మొదలుపెట్టిన కొన్ని నిమిషాల్లో ఏమైంది, ఇప్పటికీ నా మీద చాలామంది చేతులేశారు. నా భర్త, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చేతులేసినా కూడా ఏం వచ్చేది కాదు. ఇప్పుడు ఆరాధన మొదలైనప్పుడు ప్రభా అన్నీ పక్కన పెడుతున్నాను. ఇంకా నేను నా సొంత ఆలోచనలు పక్కన పెడుతున్నాను. నాకు ఏమైపోతుంది, నేను ఏం మాట్లాడతా, ఇతరులు అన్నీ పక్కన పెడుతున్నాను. కేవలం నేను ఆరాధిస్తా అన్నప్పుడు డమ్మని పడిపోగానే నేను లేసాను. మళ్ళీ చిచ్చి ఇలా పడిపోయానేంటి ఈరోజు, మళ్ళీ అందరు ఏమనుకుంటారు, నేను పడను, నేను నిల్చొని పొందుకుంటాను, నేను పడకుండా పొందుకోవాలి ప్రభా, సైలెంట్గా పొందుకోవాలి ప్రభా. ఆయన చెయ్యి రాకముందే కండిషన్స్ ఇస్తున్నా ఆత్మతో. ఏవైతే కండిషన్స్ పెట్టానో అన్నిటికీ రివర్స్. సెకండ్ టైం ఆత్మ వచ్చినప్పుడు ఎంత దూరం ఎగిరి పడ్డానంటే జీవజల నదులు పారడం మొదలుపెట్టాయి. ఎంత మెల్లగా మాట్లాడాలనుకున్నానో ఆ హాల్ అంతా వినబడేలాగా గట్టిగా ఆపకుండా 20 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసం పొందినప్పుడు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టాను. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, చాలామందికి ఇలాంటి అనుమానాలు ఉంటాయి, చాలామంది కండిషన్స్ ఉంటాయి. ముందుకెందుకు ప్రభా, ఇక్కడే నింపొచ్చు కదా, వాళ్ళు ఎందుకు చేయాలి, ఇక్కడే కదా, ఎందుకు పడిపోవాలి, ఇవన్నీ. నేను అందరికీ అలాంటి అనుభవం ఉంటుంది అని కూడా చెప్పట్లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ లెట్ ద స్పిరిట్ లీడ్ యూ, యూ డోంట్ లీడ్ ద స్పిరిట్. మిమ్మల్ని ఆత్మ నడిపించాలి, మీరు ఆత్మను నడిపించద్దు. నాకు ఇట్లా చేయి అట్లా చేయి, ఆయన నేను నడిపించాలి. ఆయన కూర్చో అంటే కూర్చో, నిల్చో అంటే నిల్చో, ముందుకు రా అంటే రా. అది బహుమానం అనేది గుర్తుపెట్టుకోవాలి. మన సొంత శక్తితో వచ్చేది కాదు, అది బహుమానంలాగా స్వీకరించడం మాత్రమే. హల్లెలూయా. భాషలలో మీలో కొంతమంది పొందుకున్నా కూడా మీరు మాట్లాడరు. ఎందుకు? పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఆఫీస్లో ఎట్లా మాట్లాడతాం, బయట ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాం, ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు మాట్లాడినప్పుడు ఏమవుతుందో. నేను కూడా పొందుకున్న తర్వాత ఒక 2 వీక్స్ మాట్లాడలేదు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ మాట్లాడితే పడిపోతే, ఒకవేళ అప్పుడు డోర్ వేసి ఉంటే, ఎవరు నా పక్కన లేకపోతే, ఇలాంటి అనుమానాలు, మనకున్న కొత్త ఆలోచనల ద్వారా ఆ భాషలో మనం మాట్లాడలేము. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఏదో ఒక అనుభవం కోసము ఒక్కసారి మాట్లాడడానికి దేవుడిచ్చేది కాదు. భాషలు అనేది దేవుడిచ్చే వరము. భాషలు మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు నేను టకటకా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఎందుకంటే కొన్ని నిమిషాల్లో మేము చేతులేసి ప్రార్థన చేయబోతున్నాం. మొదటిది భాషల్లో మాట్లాడినప్పుడు మీరు మర్మాలు మాట్లాడతారంట. 1 కొరింథీయులు 14:2 ప్రకారం భాషల్లో మాట్లాడినప్పుడు మీరు ఏదైతే ప్రార్థన చేయలేరో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయముగా ఉండి, మీరు ఏ బలహీనతతో అయితే ప్రార్థన చేయరో ఆయనే మీ పక్షాన మూలుగులతో ఆయన మొరపెడతారంట. భాషలో మాట్లాడినప్పుడు నువ్వు కాదు మాట్లాడేది, ఎవరు హెల్ప్ చేస్తున్నారు మాట్లాడడానికి? పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తున్నాడు. భాషలో మాట్లాడినప్పుడు మీరు అత్యధికమైన విశ్వాసాన్ని కట్టుకుంటారంట. విశ్వాస జీవితంలో మీకు తెలుసు, ఏది పొందుకోవాలన్నా విశ్వాసంతో పొందుకోవాలి. ఆ విశ్వాసాన్ని మనము భాషల్లో మాట్లాడినప్పుడు పొందుకుంటాం. హల్లెలూయా. 4వది, ఈ భాష సాతానుకు అర్థం కాదు. హల్లెలూయా. నువ్వు ఏం మాట్లాడుతున్నావో వాడికి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఈమెను ఏం చేయాలి, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కొన్ని నిమిషాల్లో సంఘం అంతా లేచి భాషలు మాట్లాడినప్పుడు నరకంలో ఉంటుంది కన్ఫ్యూజన్. న్యూ సిటీ చర్చ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు కనుక్కోండి. ఎవ్వరూ కనుక్కోలేరు. ఎందుకు తెలుసా? నువ్వు భాషలో మాట్లాడినప్పుడు దేవునితో మాట్లాడుతున్నావంట. నీ పక్క వారికి అర్థం కావట్లేదు, మాట్లాడే వారికి కూడా అర్థం కావట్లేదు. ఎవరికి అర్థమవుతుంది? దేవునికి అర్థమవుతుంది. నీ ప్రణాళిక, నీ జీవితంలో ఏం జరగాలి, ఏం మర్మాలు, అవన్నీ కూడా ఆయనకు అర్థమవుతుంది. హల్లెలూయా. భాషల్లో మాట్లాడినప్పుడు ఇందాక చెప్పినట్లు ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ ఇంద్రియాలు ఆయన తెరుస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, భాషల్లో మాట్లాడినప్పుడు నువ్వు భవిష్యత్తు గురించి ప్రవచిస్తావంట. యోహాను సువార్త 16:13 ఏమంటాడంటే, నీకు ముందుగా ఏమి జరగబోతుందో దానికోసము ఆత్మ ప్రార్థిస్తాడంట. హల్లెలూయా. భాషల్లో ప్రార్థించినప్పుడు మరి ఒక్కసారి ఎవరైనా కృంగిపోయి ఉంటే ఆయన తాజాపరుస్తాడు. ఆయన ఇందాక మనం చెప్పాం, సెలయేర్లు, ఎడారిలో సెలయేర్లు. ఎప్పుడైనా కృంగిపోయి ఉన్నప్పుడు, ఎప్పుడైనా అర్థం కానప్పుడు, విసిగిపోయి ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు భాషలో ప్రార్థిస్తే తాజాపరచబడి మరి ఒకసారి లేవనెత్తబడిన అనుభవంతో నువ్వు నడవగలుగుతావు. ఫైనల్లీ
భాషల్లో మాట్లాడినప్పుడు దేవుని యొక్క చిత్తము ప్రార్థిస్తామంట. చాలామంది దేవుని యొక్క చిత్తము నా జీవితంలో నెరవేరాలి అనే కోరిక ఉంటుంది. అయితే భాషల్లో మాట్లాడినప్పుడు ఆయన చిత్త ప్రకారము ప్రార్థిస్తావు కాబట్టి ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, అంతా బాగానే ఉంది కానీ మీరు సంఘములో ఎందుకు భాషలు మాట్లాడతారు? 1 కొరింథీల్లో ఉంది కదా, ఎవరైనా భాషకు అర్థము చెప్పేవారు లేకపోతే సంఘములో మాట్లాడొద్దు అని. ఓకే, భాషలు మాట్లాడినప్పుడు 2 రకాలుగా చూస్తాం. ఒకటి, పెంతెకోస్తు దినమున శిష్యులు మాట్లాడినప్పుడు కొంతమందికి అర్థమైంది, ఇది మా భాష, ఇది మా దగ్గర, ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర, ఇది మరాఠీ, ఇది ఒడియా అని కొంతమందికి అర్థమైందంట. 16 రకాల భాషలు ఆ రోజు వారు మొట్టమొదటిసారిగా మాట్లాడారు. తర్వాత 8వ అధ్యాయం 10వ అధ్యాయం 19వ వచనం అప్పుడున్న భాషలన్నీ ఏంటంటే ఇవి అన్నోన్ టంగ్స్, అంటే ఎవరికి అర్థము కాని భాషలు. సో ఒక్కొక్కసారేమో మాట్లాడినప్పుడు ఎవరికైనా తెలిసిన భాష మాట్లాడతాము, ఒక్కొక్కసారేమో దేవునితో మాట్లాడే భాష మాట్లాడతాము. సో ఇక్కడ మనము మాట్లాడినప్పుడు భాషలతో మాట్లాడట్లేదు, నిల్చున్నప్పుడు ఏం చేస్తాం, భాషలో ప్రార్థిస్తాం. అయితే పౌలు చెప్పేది ఏంటంటే, రిమాలా సోహోలమాతే రఖలమాష్ ఎలమా సోహోలమాత్ ఎలెగలమాషోతరమాందరే. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వారు ఆమెను చెప్పండి. ఎవరికి అర్థం కాదు. ఇది అంటున్నాడు, మీరు ప్రవచించినప్పుడు, మీరు బోధించినప్పుడు వారికి అర్థం కాదు, కానీ ప్రార్థించినప్పుడు మేము దేవునితో మాట్లాడుతున్నాం, ప్రార్థించినప్పుడు మా క్షేమాభివృద్ధి కోసము ప్రార్థిస్తున్నాం. సో సంఘముతో మాట్లాడడానికి మీకు ఇంటర్ప్రిటర్ అవసరము, కానీ నీ కోసము నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో సహాయం ప్రార్థన చేసినప్పుడు, నీ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేసినప్పుడు దాన్ని తర్జుమా చేయాల్సిన అవసరము లేదు. సో మనం మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను కూడా మీరు చూస్తారు చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు రిఖాలమందరో బబారామ, అప్పుడు పరిశుద్ధాత్మ ఒక మాట ఇస్తాడు. ఇక్కడ ఒకరు ఉద్యోగము కోసము అవమానం పొంది ఉన్నారు, వారి కోసం ప్రార్థన చెయ్యు అన్నప్పుడు ఒక్కొక్కసారి వింటారు. ఇక్కడ ఒకరు ఉన్నారు, నలిగిపోతున్నారు, వారితో దేవుడు చెప్తున్నాడు, మీకు అవమానం పదలు 2 ఘనత ఇస్తాను అని. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ద్వారా నాకు చెప్పింది. అది మాట్లాడుతూ చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో భాషల్లో మాట్లాడతాము, భాషల్లో ప్రార్థిస్తాము. మాట్లాడినప్పుడు అర్థమైనప్పుడు మాట్లాడతాము, అలాగే మీకు వచ్చిన భాషల్లో కూడా మాట్లాడతాము. అందుకే పౌలు ఏమంటాడు, అందరికంటే ఎక్కువగా నేను భాషల్లో మాట్లాడతాను. ఎందుకు? క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు పరిశుద్ధాత్మ. నేను అనుకుంటున్నాను అందుకనే కూడా పౌలుకి ఇంత ప్రత్యక్ష జ్ఞానం, ఇంతగా వాక్యము ఆయన రాయగలిగాడు. అందరికంటే ఎక్కువగా ఆయన భాషలు మాట్లాడంట. హల్లెలూయా. ఫైనలీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని లోపలికి వచ్చినప్పుడు, నింపబడినప్పుడు జరిగే కార్యం ఏంటి? దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్ అండ్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దిస్. మొదటిది మనకు అందరికీ తెలుసు, ఆత్మ ద్వారా జన్మిస్తే గానీ తిరిగి జన్మించలేరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించినప్పుడు ఏమవుతుందంట, ఆత్మ మనకు నూతన జన్మ ఇస్తుంది. ఆయన యొక్క కుటుంబంలోకి వెళ్తున్నాం. యేసు క్రీస్తుతో సమవారసులుగా మనల్ని ఆత్మ చేస్తుంది. హీస్ చేంజింగ్ అవర్ స్టేటస్, హీస్ చేంజింగ్ అవర్ DNA. ఆయన మనకి ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. రెండవది, ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రూపాంతరము జరుగుతుంది ఒకరి జీవితం. దానికి సాక్ష్యము నేనే. ఆత్మ రాకముందు, ఆత్మ వచ్చిన తర్వాత ఏంటి BC AD లాగా ఉంటుంది కొన్ని జీవితాలు. వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు జీవితంలో కూడా అదే చూస్తాం. పేతురు యేసుక్రీస్తుతో ఉన్నాడు, ఆయనకు ప్రత్యక్ష జ్ఞానం ఉంది. ఈ ప్రత్యక్ష జ్ఞానము పైనే నేను నా యొక్క సంఘాన్ని కడతాను అని పేతురు గురించి చెప్పాడు. కానీ సిలువ మీద యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు పేతురు ఉన్నాడా? ఎక్కడున్నాడు? పారిపోయాడు. ఎందుకు? ఒక చిన్న పాప వచ్చి ప్రశ్న అడిగిందంట, నువ్వు యేసుతో ఉన్నావా అంటేనే కనబడకుండా పారిపోయాడు. ఒక్క పేజీ తిప్పితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇదే పేతురు పారిపోకుండా అక్కడ ఉన్న వీధుల్లోకి వచ్చి, యేసు నామములో మీరు బాప్తిసము పొందితే రక్షించబడతారు అన్నప్పుడు 1 షాట్ 3000 పీపుల్, ఒకేసారి 3000 మంది రక్షించారంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? మైక్ లేదు, LED లేదు, నోట్స్ లేవు, గడ 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 యోవేల్లో ఏం రాసింది, దావీదు ఏం చెప్పాడు, టకా 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 చెప్పేశాడు.
ఏమైంది? ఆయన జీవితము రూపాంతరము చెందింది. ఒక బలమైన సాక్షిగా ఆయన మారాడు. ఆయన ద్వారా 3,000 మంది, 5,000 మంది, వేల కొలదిగా ఆయన సంఘములో ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడం. ఒక మనిషి యొక్క జీవితం కంప్లీట్గా రూపాంతరం పొందుతుంది. అంత మాత్రమే కాదు, అది యాజ్ ఐ సెడ్ ఇట్స్ నాట్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఒక్కసారి వచ్చే అనుభవము మాత్రం కాదు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు, 3,000 మందిని రక్షించాడు. 4వ అధ్యాయంకి వెళ్ళేసరికి అక్కడున్న అధికారుల ముందు కూడా నిల్చున్నారు. పుట్ ద వర్స్ 4:8. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనను, ప్రజల అధికారులారా, పెద్దలారా. ఎవరితో అంటున్నాడు? పైనున్న వారితో చెప్తున్నాడు. వారు 11వ వచనం 13వ వచనంలో చూసినట్లయితే ఏమంటారంటే, వీరు విద్య లేని పామరులు. ఎవరంట వాళ్ళు? వారికి చదువు రాదు, కానీ వీరికి ఇంత ధైర్యం ఎలాగొచ్చింది, ఇంత ప్రత్యక్ష జ్ఞానం ఎలాగొచ్చింది అని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పండి. అది అయిన తరువాత ఆయనను పిలిచి, నువ్వు గనక సువార్త చెప్తే నిన్ను చంపేస్తాము అని బెదిరిస్తాడు. ఇంత ధైర్యముగా బోధించిన పేతురు ఈ బెదిరింపుకి మళ్ళీ వణికిపోవడం మొదలు పెడతాడు. ఆత్మతో నింపబడ్డాడా? నింపబడ్డాడు. ధైర్యంగా బోధించాడా? బోధించాడు. 3,000 మందిని రక్షించాడు. మళ్ళీ 4వ అధ్యాయంలో 29వ వచనం వచ్చేసరికి ఆ సమయం మందు వారి బెదిరింపులు చూచి మళ్ళీ సంఘము దగ్గరకు వస్తారంట. అందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని నింపు, నీ యొక్క నింపుదల మాకు అవసరము, మాకు స్వస్థత, మేము ఇతరులను స్వస్థపరచాలి, అలాగే సూచక క్రియలు జరగాలి, ధైర్యంగా వాక్యము మేము బోధించాలి. అంటే నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన నూతన ఆత్మతో నింపగల శక్తి గల దేవుడు. కొంతమంది అనుకోవచ్చు, నేను ఆల్రెడీ నింపబడ్డాను, నాకు అవసరం లేదు, నాకు భాషలు వస్తాయి అని. అది ఒక్కసారి వచ్చే అనుభవం కాదు. ఆయన ఒక పదము వాడతాడు వాక్యంలో, నింపి పొర్లి పారే అనుభవము. హల్లెలూయా. ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్, డ్రెంచింగ్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. సో ఆయన మళ్ళీ నింపబడతాడు. ఆ నింపబడము, ధైర్యంగా వెళ్ళడము, దేవుని కోసము సాక్షిగా నిలబడడం, అది పేతురు జీవితంలో జరగడం మనం చూస్తాం. సో టుడే ఆల్సో, ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగా నూతన ఆత్మతో మీరు నింపబడుదురుగా అని ప్రకటిస్తున్నా. మీ జీవితములు ఈ రోజు నుంచి ప్రత్యేకంగా మారునుగాక. ఏ శక్తి అయితే ఇంతకు ముందు లేదో, ఏ ధైర్యం అయితే ఇంతకు ముందు లేదో, ఏ ఆశ్చర్య కార్యాలైతే మీరు చూడలేకపోయారో, ఏ అద్భుత కార్యములైతే మీ ద్వారా జరగలేకపోయాయో, ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, సంఘంగా లేచి మీరు వెళ్ళినప్పుడు అనేకుల ముందు సాక్షులుగా ఉండబోతున్నారు. మీ ద్వారా సూచక క్రియలు జరగబోతున్నాయి. హల్లెలూయా. రూపాంతరము చెందడం మాత్రమే కాదు, ఆయన లోతైన అనుభవాలు ఇచ్చే దేవుడు. ఎస్కేల్తో అంటాడు, కొంతమందికి అరికాలు అనుభవం ఉండొచ్చు, కొంతమందికి మోకాలు అనుభవం ఉండొచ్చు, కొంతమందికి నడుము వరకు అనుభవం ఉండొచ్చు, కొంతమందికి మెడ వరకు ఉండొచ్చు, కొంతమందికి మునిగిపోయే అనుభవం ఉండొచ్చు. నువ్వు అడిగిన కొలది ఆయన దానితో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. పేతురు జీవితంలో నేను ఒక ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీరు విశ్వసించవచ్చు. దేనికోసం మీరు అడగాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. పేతురు జీవితంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు చూశాడు, కొన్ని చేశాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నింపబడ్డప్పుడు ఆయన ఆ శక్తిని పొందుకున్నాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో వారు వెళ్ళినప్పుడు దేవాలయము దగ్గర కుంటివాడు ఉన్నాడు, భిక్షం అడుగుతున్నాడు. ఆయన వారి దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, నా దగ్గర బంగారము వెండి లేదు, కానీ నా దగ్గర ఒకటి ఉంది, అది నీకు ఇస్తాను అంటున్నాడు. ఏముంది పేతురు దగ్గర? పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పండి. వచ్చి ఆయనని పట్టుకొని లేపినప్పుడు కుంటివాడికి కాళ్ళు వచ్చి బాగుపడి స్వస్థత నొంది ఆయన ఎగురుకుంటూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్తాడు. సో పేతురు ఆశ్చర్యకార్యం చేశాడా? అద్భుత కార్యం చేశాడా? కానీ యేసుక్రీస్తు యొక్క చిత్తం ఏంటి? నాకంటే గొప్ప కార్యములు నా వెనక వచ్చేవారు చేయాలి. సో పేతురు చేసిన కార్యము యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యమా కాదా? యేసుక్రీస్తు కుంటివారిని నడిపించాడా? సో ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు చేసినంతనే చేశాడా? ఇంకొంచెం ఎక్కువ చేశాడా?
ఎక్కువ చేసినాడన్న వాడు చేయలేస్తాడు. యేసుక్రీస్తులు అంతనే చేశాడన్న వారు చేయెత్తాడు. కొంతమంది చేతులు ఎత్తకండి, వినండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో ఏం చేశాడు? పట్టుకొని లేపాడు. 4వ అధ్యాయంలో ఇందాక మనం చూసాం, భయపడిపోయి మళ్ళీ ఆత్మతో నింపబడి 31వ వచనంలో అంటున్నాడు, ప్రభువా ఇంతకు ముందు లేని అద్భుత కార్యములు మా మధ్యలో జరిగించు అని. 4వ అధ్యాయంలో తిరిగి నింపబడతాడు. హల్లెలూయా. తిరిగి నింపబడతాడు. నూతనమైన ఆత్మ, అందరూ చెప్పండి, నూతన ఆత్మ. నూతన ఆత్మ వచ్చినప్పుడు 4వ అధ్యాయం తర్వాత ఏం రావాలి? 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, కెన్ యూ పుట్ ద వర్డ్స్ ఫర్ మీ? యాక్ట్స్ చాప్టర్ 5. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు, అందరూ అనేకమైన అనండి, అనేకమైన అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండరు. నెక్స్ట్ వర్స్. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి పేతురు వారిని పట్టుకొని స్వస్థపరచను అని ఉందా? ఏమైంది ఇప్పుడు? అద్భుత కార్యాలు చేశాడు. దానికంటే గొప్ప కార్యాలు చేయడానికి ఇప్పుడు పేతురు ముట్టుకోని అవసరం లేదు, పట్టుకోని అవసరం లేదు, వారి పేరు కూడా పిలవని అవసరం లేదు. ఆయన నడుస్తుంటే, ఆయన నీడ పడుతుంటే అక్కడ ఉన్న వారందరూ లేస్తున్నారంట. హల్లెలూయా. నూతన ఆత్మతో నింపబడినప్పుడు నూతన అభిషేకము, నూతన బలము, నూతన కార్యాలు సంఘముపై ఈరోజు రాబోతున్నాయి. ఆయన వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమేన్. యేసుక్రీస్తు అన్నాడు, నేను వెళ్తున్నాను, నా వెనక వచ్చేవారు నాకంటే అద్భుత కార్యాలు చేయాలి అని. ఈరోజు యేసుక్రీస్తు చేసే కార్యమే నీ జీవితంలో నువ్వు చేయకపోతే అంతకంటే అద్భుత కార్యం ఇంకెప్పుడు చేస్తావు? హల్లెలూయా. ఈరోజు ఆత్మ ఇచ్చేది ఒక ఉద్యోగం కోసం కాదు. ఆత్మ అవసరం లేదు, 2 ఎగ్జామ్స్ రాస్తా నీకే వస్తుంది. ఈరోజు ఆత్మ ఇచ్చేది శక్తితో నింపబడడానికి, ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడానికి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. పొందుకున్నవారు నూతన ఆత్మతో నింపబడి అనేకమైన మహత్కార్యముల కొరకు. ఇంకొక విషయం చెప్పొచ్చా? మొదటి సంఘము కంటే ఆఖరి సంఘము యొక్క మహిమ ఎక్కువగా ఉండబోతుంది అంటున్నాడు. హల్లెలూయా. సో మొదట యేసుక్రీస్తు కుంటివారిని లేపాడు. మొదటి సంఘము నీడల ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తే 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మనపై వచ్చే మహిమ ఇంకా ఎంత గొప్పగా ఉండబోతుంది. హల్లెలూయా. నమ్మిన వారు అలాంటి ఆత్మ కోసం అడగండి. నాయన ఈరోజు నన్ను నూతన ఆత్మతో నింపుము. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యములు, ఇంతకు ముందు ఏ చెవివి విననివి, ఏ కనులు చూడని కార్యములు నా జీవితము ద్వారా జరగాలి అని అడిగినప్పుడు అలాంటి ఆత్మతో ఇచ్చే దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము. నువ్వు కేవలము అడగడము, పొందుకోవడం. ఆయన ఏమంటాడు? వచ్చి త్రాగుడి అంటాడు. కమ్ అండ్ డ్రింక్. ఈరోజు ఈ బాటిల్ ఇక్కడ పెట్టినప్పుడు ఇది తాగాలంటే మీరు ఏం చేయాలి? వచ్చి తాగాలి, అంతే. దాని గురించే పరిశుద్ధాత్మ యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, జీవజల నదులు పారబోతున్నాయి. జీవజల నదులు. పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఈరోజు మొదటి సంఘము కంటే ఆఖరి సంఘములో గొప్ప మహిమను ఉంచడానికి ఈ పెంతెకోస్తు 2000 సంవత్సరాల తరువాత జరుపుకుంచుకునే పెంతెకోస్తు దినములో సంఘములో అనేకులపై గొప్ప బలమైన ఆత్మ విడుదల కాబోతుంది. దానికి కావాల్సింది ఒకటే, విశ్వాసం. విశ్వాసం. వారు పొందుకున్నప్పుడల్లా మనం చూసాం ఏమైంది? ఒకటి, వాక్యము వినే చోట వాళ్ళు ఉన్నారు. రెండవది, కొన్నిసార్లు వాళ్ళు చేతులేశారు. మూడవది, వారు ఆత్మ నడిపింపు ప్రకారము నడిచారు. ఈరోజు అలాంటి ఆత్మ నాకు కావాలి అన్నవారు దయచేసి ముందుకు రావడం మొదలుపెట్టండి. పరిశుద్ధాత్మ బాప్తిసం నాకు కావాలి, నేను అన్య భాషలతో మాట్లాడన్న వారు కూడా దయచేసి ముందుకు రండి. నూతన ఆత్మతో నింపబడవాలన్నవారు కూడా బయటికి రండి, ముందుకు రండి. ఆషర్స్ మీకు చూపిస్తారు, దాని ప్రకారం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పేతురు బోధిస్తుండగా ఒక మాట అంటాడు. ఆయన బోధించినప్పుడు వారు హృదయములో నొచ్చుకొని యేసుక్రీస్తును మేము పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగారంట. ఆ నొప్పి ఎవరిచ్చారు? ఆ లోపల ఎక్కడో ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు
వారు వెనుకకు వెళ్ళలేదు, కానీ అప్పుడే బాప్తిసం పొందారంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీకు ఆ నొప్పి, ఆ నొచ్చు, లేదంటే ఆ ప్రేరేపణ ఇచ్చుంటే పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారం మనము చేయాలి. 2 విషయాలు అంటాడు పరిశుద్ధాత్మ గురించి. ఒకటి, ఆత్మను దుఃఖించకుడి, ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడు దుఃఖిస్తారు? మీ మాట విననప్పుడు మీ పిల్లలు మీకు దుఃఖం. ఆత్మ ప్రేరేపిస్తుంటే నీ శరీరము వద్దులే, అవసరం లేదు, మనకు అవసరం లేదు, చూసుకుందాం, తర్వాత చూసుకుందాం. ఆత్మను దుఃఖించకు. ఆత్మ ప్రేరేపిస్తుంటే ఆర్పేస్తారంట కొంతమంది. ఇప్పుడు మనకెందుకు, బూదిగంతాలంత ఎందుకు, మన ఫ్యామిలీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ దేవుడు ఒకళ్ళు వచ్చి 10 లక్షలు ఇస్తారంటే నాకు 10 లక్షలు వద్దు, 1000 రూపాయలు అప్పు ఉంది, అంత మాత్రమే ఇవ్వు అంటే ఎలాగుంటుంది? చాలామంది విషయాల్లో కూడా అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని వరం ఏదో చిన్నది అనుకుంటారు, కానీ ఆ ఆత్మ ద్వారే ప్రత్యక్ష జ్ఞానం, ఆ ఆత్మ ద్వారానే శక్తి, ఆ ఆత్మ ద్వారానే బలమైన కార్యములు, ఆ ఆత్మ ద్వారానే ధైర్యము, ఆ ఆత్మ ద్వారానే సర్వసత్యము, భవిష్యత్తు తెలుసుకునే వరము. అంత గొప్ప ఆత్మను త్రోసివేసి ఒక చిన్న ప్రార్థన అవసరత కోసం ప్రార్థించినప్పుడు ఐ థింక్ పరలోకానికి నవ్వు వస్తుంది అనుకుంటా. సో ఈరోజు ఎంతమంది అయితే అడుగుతారో, నేను అన్నాను పరిశుద్ధాత్మ బలవంతము చేయడు, అడిగిన వారికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శకరమం. పరిశుద్ధాత్మ గురించి మనము పొందుకునేటప్పుడు హల్లెలూయా, నేను అన్నాను ఫస్ట్లోనే, ఈజ్ ఎనీబడి ఇన్ రష్? వారు 10 రోజులు మేడ గది మీద అక్కడే కనిపెట్టారంట. కనిపెట్టే అనుభవము కూడా చాలామంది క్రైస్తవుకు లేదు. స్టార్టింగ్లో ఏమన్నా లేట్గా వచ్చిన వారికి లేట్ అయిపోతుంది, పర్వాలేదు, వారి గురించి మనకు అవసరం లేదు. కానీ ఎవరైతే కనిపెట్టారో 10 రోజులు ఒకే గదిలో 120 మంది, వారి యొక్క ఆశను చూడండి. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నా జీవితంలో కూడా అలాంటి పాయింట్కి వచ్చినప్పుడే నేను పొందుకోగలిగాను. నా ఇంట్లో వాళ్ళు నాకు ఇక్కడే చేస్తే పర్వాలేదు, ఆశతో వెళ్ళినప్పుడు ఏదేమైనా సరే ఈరోజు నేను ఆత్మతో నింపబడాలి, ఏదేమైనా సరే ఆ నూతన ఆత్మ నాకు కావాలి, ఏదేమైనా సరే దేవుని యొక్క వాగ్దానముతోనే నేను ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఆత్మ మీ మీదకి రాబోతుంది. బిఫోర్ దట్ ఐ వుడ్ రిక్వెస్ట్ పాస్టర్ బెంజమిన్ జూనియర్ టు కమ్ ఆన్ స్టేజ్ టు లీడ్ ద పీపుల్ ఇన్ సాల్వేషన్ ప్రేయర్. ఎందుకంటే యేసును మొదటగా పొందుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుకోగలుగుతారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళు భాషల్లో ప్రార్థన చేయడం ఆపేస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు భాషల్లో నింపబడిన వాళ్ళు, భాషలతో మాట్లాడడం మొదలుపెట్టిన వాళ్ళు 1-2 నిమిషాలు అందరూ కూడా గట్టిగా భాషల్లో ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. కమాన్, అందరూ కూడా నోర్లు విప్పి గట్టిగా, 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 నోర్లు విప్పి గట్టిగా. షారామాందే రే బోరామా సేకేరేలే బారామాందే రామోందోరో బారాలా బారాబా సేకేరేలే బారామాందే రాందేలే బ్రోసో తోరోలో బారామాందా ఏరేరేలే మా బ్రోసో కోరోలో బారామాందే రేబా మామా మామా కేరేరేలే బారాబారామాందా రేబో మామా షేకేరేలే బారాబారాబారామాందే రాబా మామా కేరేరేలే బారాబారాబారాబారామాందే రే బ్రోసో కోరోలో మాందే రే బారామాందే రే కేరేరేలే బారాబారాబారామాందే రే బ్రోసో కోరోలో మాందా le bramande re kerere le barabara basso corolo mande re barama brose kerere le ma brondo ro brase kerere le mande shoro baba ba se kerere le baramanda re baba mama ma se kerere le barabara mande riba baba ba so corolo baramanda re baba ma kerere le bere 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 baramanda roba mama ma se kerere le baramanda yere baraba socorolo baramandere bro sherere ma brandere kerere baraba robandere kerere barabara baraba socorolo mande ribandara karna ma socorolo manda reba mama kerere baraba socorolo manda yerere ma bro socorolo mande riba mama kerere baraba soto shandere brase kerere mande riba ma kere baraba socorolo barama sera barabara mande
Hallelujah. Shera mamanda re boraba se kerere baramanda. Yerere barabara sotori andere kerere mande. Randoro barama se kerere barabara baramande. Shora babra se kerere manda. Reba mama mandere broso korolo manda. Riba mama mandere borala barabaso korolo mande. Rimando lo brase kerele ma broso torolo manda. Irile ma broso korolo manda. Ribandere barala mandere kerele mande. Sharala baso korolo manda. అందుకని వాక్యంలో రాసి ఉంటుంది, సత్యము మనం ఎప్పుడైతే ఎరుగుతామో స్వాతంత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, ఈరోజు మొట్టమొదటిసారి ఎవరైతే భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారో, ఇందాక ప్రసంగంలో చెప్పినప్పుడు ఒక్కొక్కసారి మీకు భయం అనవచ్చు, లేకపోతే పక్కన వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నానా. గమనించండి, ఎప్పుడన్నా కొత్త భాష నేర్చుకున్నప్పుడు వేరే వాళ్ళు చెప్పిందే చెప్పడంతో మొదలవుతుంది. ఓకే, సో ఏదో వేరే వాళ్ళు చెప్పింది చెప్పారు అన్నంత మాత్రంలో మీరు ఏదో తప్పు చేస్తున్నారని కాదు. కానీ ఎప్పుడైతే మీరు ఆ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేస్తూ ఉంటారో, ప్రార్థన ఎప్పుడైతే ఎక్కువ చేస్తూ ఉంటారో, అది మీకే ఇంకా దానిలో ఎక్కువ మాట్లాడడం వస్తుంది ఆ భాషలో. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు నింపబడలేదు అని కాదు. ఎవరైతే విశ్వాసముతో వచ్చారో, ఎవరైతే విశ్వాసముతో అక్కడ నుంచున్నారో, మేము చేతులు వేసినట్లయితే మీరు తప్పకుండా నింపబడ్డారు. ఇప్పుడు నింపబడ్డారు కాబట్టి విశ్వాసముతో మాట్లాడడం మొదలు పెట్టాలి, విశ్వాసముతో పలకడం మొదలు పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ నోట్లోకి వచ్చి గట్టిగా మీరు ఒత్తిడితో మాట్లాడించడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. అంటే మనము మొదలు పెట్టాలి. మనం కార్యము మొదలు పెట్టినప్పుడు ఆయన సహాయం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి ఇలాగ వచ్చినప్పుడు ప్రార్థన అవసరత అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే అలా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు అలా భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారో, దేవుని ప్రణాళిక మీరు ఆల్రెడీ ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము మీరు మీ జీవితంకి ఏదైతే జరగాలో అది ఆల్రెడీ మీరు ప్రార్థన చేశారు, ఆల్రెడీ విడుదల చేశారు, ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. సో అది ఒక ఆశీర్వాదం మనకి. భాషల్లో మాట్లాడినప్పుడు నీకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ప్రతిసారి కూడా నీ సొంత భాషలో ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి తప్పుగా ప్రార్థన చేయవచ్చు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని భాషల్లో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో 100% ఆఫ్ ద టైం దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక బట్టే నువ్వు ప్రార్థన చేయడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ ప్రార్థన ఎవరైతే పరిశుద్ధాత్మ భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారో, దేవుని చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేశారు. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను విశ్వాసముతో. అదే చిత్తము నెరవేర్చబడును గాక, అదే ఆశీర్వాదము నెరవేర్చబడును గాక, అదే దీవెనలో మీరందరూ కూడా నడుచును గాక అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో విన్న వాక్యం మళ్ళీ ఒకసారి వినండి. కొంతమందికి కొత్తగా ఉండొచ్చు, కొంతమందికి వింతగా కూడా ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి వినండి. ఏదైనా ప్రశ్నలు ఉంటే కానీ అది అర్థం అవ్వలేదు, ఇది అర్థం అవ్వలేదు, 2-3 సార్లు వినండి, 10 సార్లు వినండి. అవసరమైతే నోట్స్ అన్నీ సరిగ్గా చూసుకోండి. టేబుల్స్, వచనాలు ఏదైతే ఇచ్చారో మళ్ళీ రెఫరెన్స్లు అన్నీ చదవండి, చూసుకోండి. ఆ విశ్వాసములో ఎదగండి. ఎప్పుడైతే విశ్వాసములో ఎదుగుతారో, సత్యములో ఎదుగుతారో, మీరు కూడా మీరు అనుకోక ముందరే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతారు, భాషల్లో మాట్లాడతారు, అద్భుత కార్యములు చేస్తారు, అభిషేకముతో నింపబడతారు, అభిషేకముతో జీవిస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యానికి దేవుడు పాస్టర్ అర్పితను వాడుకున్న దాన్ని బట్టి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.